తెలుగుదేశం పార్టీ తరఫున అన్నదాన కార్యక్రమం చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరిఫ్ అన్నారు. గుంటూరు నగరంలోని 5వ వార్డులో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జనసేన పట్టణ అధ్యక్షుడు నేరెళ్ల సురేష్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరిఫ్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కుటుంబ సభ్యులందరూ ఇవాళ కలిసి డిన్నర్ ప్రోగ్రాము ఏంటంటే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ అందరం కలిసి ఒక గెట్ టుగెదర్ తరపున ఒక అన్నదాన కార్యక్రమము ఇవాళ తెలుగుదేశం పార్టీ తరపున మేమందరం నిర్వహించడం జరిగింది. ఇవాళ మీరు తెలుగుదేశం పార్టీ చేసిన డెవలప్మెంట్ తప్ప ఇవాళ గుంటూరులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. సో అలాగే గుంటూరు నియోజకవర్గంలో కూడా చూస్తే ఏ విధమైన డెవలప్మెంట్ కనబడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ బటన్ వేస్తే అన్నీ వచ్చేస్తున్నాయి అంటున్నారు. బటన్ వేస్తే ఏసీ ఆన్ అయింది, అటు ఫ్యాన్ ఆన్ అయింది, ప్రతిదీ అది బేసిక్ జరిగే ఇది. కానీ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ఏ విధమైన ఇన్కమ్ రావాలా, ఏ విధమైన వాళ్ళు ఉపాధి, ఏ విధమైన ఎడ్యుకేషన్ తోటి బయటకు వెళ్ళే ఏ విధంగా ఉండాలా అన్న ఆలోచన ఈ ప్రభుత్వంలో ఎటువంటిది లేదు. సో దీని మీద తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన తెలుగుదేశం పార్టీ మేమందరం కలిసి ఇవాళ ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాము. దీంతో పాటు ఈ గుంటూరు ఈస్ట్లో నెక్స్ట్ బ్రహ్మాండంగా ప్రతి డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంట్లో ఎక్కడెక్కడైతే తెలుగుదేశం పార్టీ అలాగే వేరే ఏ పార్టీ అయినా సరే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు వైఎస్ఆర్సీపీ అంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు జగన్ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఫర్ సేల్ అన్న ఆలోచనకు వచ్చేసారు. సో ఈ 9 ఏళ్ల పరిపాలన ఎట్లా ఉంది అంటే ఏదో ప్రజలకి మేలు చేయాలా అన్న ఆలోచన ఎక్కడ లేదు. ఎవరి మీద కేసులు పెట్టాలా, ఏ విధంగా వాళ్ళని హింసించాలా, ఇది ఈ జగన్ ప్రభుత్వం చేస్తున్నది. ఆంధ్ర ప్రజలు 152 స్థానాలు ఆయన గెలిపించుకుంటే ఒక యంగ్ లీడర్ ఏ విధంగా పనిచేయాలా, ఇవాళ స్టేట్ని ఏ విధంగా డెవలప్ చేయాలన్నది ఆలోచన ఎక్కడా లేదు. మీరు ఇవాళ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్రాకి క్యాపిటల్ లేదు అంటే దెర్ ఇస్ ఎ క్వశ్చన్ మార్క్. సో అలాంటి పరిస్థితి ఉంది. సో మీరందరూ యంగ్ క్రౌడ్ ఏంటంటే మీరందరూ ఆలోచించారు.